ప్రైజ్ ది లార్డ్ అండి. ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి స్తోత్రం కదా. గ్రేట్ ఈజ్ అవర్ గాడ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. 48:1 కీర్తనలు 41:1-8. మన దేవుడు గొప్పవాడు, బహుగా కీర్తనీయుడు లేక స్తుతులకు పాత్రుడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, గ్రేట్ ఈజ్ అవర్ గాడ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్ కదా. మరొక హ్యాపీ న్యూ ఇయర్ చెప్పవచ్చునా? ఈ సంవత్సరం ఈ నెలలో మొదటి నెలలో మొదటిసారి వస్తున్నాను కాబట్టి రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు అందరికీ. అక్షరాల దేవుని కృపను బట్టి మరొక, నేనంటాను ఏంటంటే మరొక రోజు ఆ విషయం చెప్పాను అనుకుంటాను. దాదాపు 24 సంవత్సరాల క్రితం అడిగాను ప్రభువును, ఎందుకు ఇచ్చావు మరొక రోజు అని. అదే ప్రార్థన, అదే ప్రార్థన అనేది. ఇందాక మన పాస్టర్ గారు కూడా ప్రార్థనలు ఆలకించు దేవుడు అని ఒక మాట అన్నారు. ప్రార్థనలు ఆలకించు దేవుడు, స్తుతులకు పాత్రుడు, ప్రార్థనను ఆలకించే దేవుడు. ఎంత ధన్యులం కదా. జ్ఞాపకం ఉన్నదా ఆ ప్రార్థన గురించి? ప్రత్యేకించి క్రైస్తవులకు మాత్రమే ఉన్న భాగ్యం గురించి ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉన్నదా అండి? ఎనీ టైమ్, ఆల్ ద టైమ్, ఎనీవేర్, ఎవ్రీవేర్, ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా, ఎల్లప్పుడూ, ఎక్కడైనా, ప్రతి చోట, దేని కొరకైనా క్రైస్తవులు మాత్రమే ప్రార్థన చేయగలరు. ఎంత గొప్ప స్పెషల్ బ్లెస్సింగ్ నా మట్టుకైతే. దేవుని బిడ్డలారా, దాదాపు 1976 అనుకుంటున్నాను. అప్పుడు ఆ అనుభవం, ఆ ఒక్క రాత్రి అనుభవంను బట్టి దేవుడు ఈ ధన్యతను గుర్తు చేసి, నాకు తెలియదు ఎంతమంది క్రైస్తవులు అక్షరాల దేవుని బిడ్డలారా ఎక్కడ ఉన్నా కూడా బైబిల్లోనే మనకు చక్కని ఉదాహరణగా ఉన్నది కదండి. అంటే టైం. పౌలు శీలలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? అపోస్తలుల కార్యం 16:25 ఉంటుంది. మధ్యరాత్రి పాటలు పాడుతున్నారు, మధ్యరాత్రి పాటలు పాడుతున్నారు. అక్కడ చక్కని బ్యూటిఫుల్ వర్డింగ్, మంచి మాట ఏంటంటే ఖైదీలు వినుచుండిరి. అది గొప్ప సంగతి అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన, కాబట్టి ఆ ప్రార్థన గురించే కొంచెంసేపు ధ్యానం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడా, కృపాభరితుడా, స్తోత్రార్హుడా, నాయన ఎంత స్తుతించినా సరిపోదు. ప్రార్థన ఆలకించువాడా, సమయం కొరకు వందనాలు, సంఘము కొరకు వందనాలు, మీ సన్నిధి ప్రసన్నత కొరకు వందనాలు, మీ సందేశం కొరకు వందనాలు, ఆత్మ కుమ్మరింపు కొరకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ముందుగా 3 మాటలు చెప్తానండి. ఆ తర్వాత మనం ధ్యానిస్తుంటే మీరు ఒకదానికొకటి లింక్ పెట్టుకోవచ్చు. ఒకటి, మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలోనే ఏమంటాడు? మొట్టమొదటి మాట అడుగుడి. ఓకే, అదొకటి.
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మొదటి మాట అడిగినను అని ఉన్నది. అక్కడ అంటే మీరు అడిగినను అని ఉన్నది. సో మొదటిది అడుగుడి, రెండవది అడిగినను, మూడవ మాట రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అక్కడ అడగకపోయినా, మూడింటి లింక్ చేద్దాం మనం ఇప్పుడు. మొదటిది అడుగుడి, అడుగుడి మీకు ఇయ్యబడును అని. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. నిజమే అంటారా? నిజమేనండి. అందరు తలుపు పడండి. ఎస్, ఒకే ఒక డిఫరెంట్. అంటే ఎక్కడ తేడా మనం ఎందుకు సందేహిస్తున్నామనంటే, కొన్నిసార్లు ఏమంటారండి, తాను ఒకటి తలస్తే దైవం ఒకటి తలంచాడంట. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటాడు. మనం అడిగింది ఒకటైతే జవాబు వేరుగా ఉంటుంది, అడిగింది ఒకటైతే జవాబు రాదు. అడిగింది ఒకటైతే అడిగిందే దొరుకుతుంది, అడిగింది ఒకటైతే ఆలస్యం అవుతుంది. ఈ 4 కారణాలను బట్టి మనము డైరెక్ట్గా ప్రార్థన ఆలకించు దేవుడు అనేదానికి, ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక భాగ్యం, మనకున్న ఒక భాగ్యం ఏంటంటే అడుగుడి, అడుగుడి. 7వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం, ఆ పర్టికులర్ ప్యాసేజ్ మీరు ఎండింగ్కి వచ్చేటప్పటికీ అక్కడ ఒక మాట ఏమంటున్నాడండి, 11, 12 లేదా 10 నుండి చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 10 నుండి, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చు. మంచి ఈవులను అనగానే మన తలంపు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి వెళ్ళాలి. మంచి ఈవులు ఏమంటున్నాడండి యాకోబు 1:17లో, శ్రేష్టమైన ప్రతి ఈవుయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడును తండ్రి యొద్ద నుండి వచ్చును. అది ఇక్కడ మంచి ఈవులు, అక్కడ శ్రేష్టమైన ప్రతి వరము. కీర్తనలు 85:12, కీర్తనలు 85:12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అంటున్నాడు అక్కడ. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనం, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అది శ్రేష్టమైన ఈవి కదా. దేవుని బిడ్డలారా, ఇందాక కూడా ప్రార్థనలో, వర్షిప్లో మనకు దేవా మా హృదయాలను నీ ఆలయములుగా చేసుకున్నావు కదా.
కొరింథీయుల వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అక్కడ మీ దేహులు దేవుని ఆలయములు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా తమ పిల్లలకు మంచి, ఎంత చక్కగా చెప్తున్నారులే యేసయ్య అక్కడ, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి కదా. అనగా అక్కడ పిల్లల పైన తల్లిదండ్రుల ప్రేమ ఎంతగా ఉన్నదో అక్కడ తెలుస్తుంది. అక్కడ వాస్తవానికి ఆ 7వ అధ్యాయంలో ఉదాహరణ ఏం చెప్తున్నాడు అక్కడ, రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? ఇవ్వడు కదా తండ్రి. కాబట్టి దేవుని బిడ్డలారా, అడుగుతూ ఉన్నాము. దీనికి అయితే జెబెదయి కుమారుల తల్లి కూడా యేసయ్య దగ్గరికి వచ్చి తన కుమారులు ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమ వైపున అధికార హోదాలు ఇమ్మని జెబెదయి కుమారుల తల్లి అడుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. అందుకే ఇక్కడ గమనించి ఇందాక చదివాం కదండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను. ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి కుమారుల యొక్క హోదాల కొరకు, పొజిషన్స్ కొరకు అడుగుతూ ఉన్నది. కానీ యేసు ప్రభువు ఆ తర్వాత చెప్తాడు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును, దాసుడై ఉండాలని చెప్తాడు అక్కడ. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను అనే ఒక మాట చదివాం మనం అక్కడ. మీరు అడిగినను, మీ ఉద్దేశం బాగులేదు అంటున్నాడు అక్కడ యాకోబు. మీరు అడిగినను మీ ఉద్దేశం బాగులేదు. మొదట ఏమంటాడంటే, మీరు అడగడం లేదు కాబట్టి మీకు దొరకడం లేదంటాడు. అడగనందున దొరకడం లేదు, అడిగినా కూడా ఉద్దేశం బాగులేదు, అందుకే మీకు దొరకడం లేదు. పోరాడుతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ మీకు దొరకడం లేదు అంటున్నాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ అడిగినను అని ఎందుకన్నాను అని అంటే, నేను దేవుని బిడ్డలారా ప్రార్థన చేసేప్పుడు ఏమని అడుగుతూ ఉన్నాము. కాబట్టి మొదటిది అడుగుడి, రెండవది అడిగినను. ఇప్పుడు అడగకపోయినను అక్కడికి వద్దాం. అడగకపోయినను ఏ రెఫరెన్స్ చెప్పానండి అమ్మా? అది రాజుల గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం మనం 4వ వచనం నుండి 15వ వచనం, అది నేను అంత చదవడం లేదు, కానీ దాంట్లో ఉన్న అందరికీ తెలిసిన, అది సొలొమోను చేసిన, అది ప్రార్థన అనే బదులు సంభాషణ అంటే ఇంకా బాగుంటుంది. సొలొమోను సంభాషణ. మొదట దేవుడు మొదలుపెట్టాడు, బాబు నీకేం కావాలో అడుగు అంటున్నాడు కదా. అక్కడ ఒక మాట ఏమున్నదనంటే, మొట్టమొదటిది 3వ వచనం, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను
యెహోవా యందు ప్రేమ ఉంచెను అనగా హీ లవ్డ్ గాడ్ అని చెప్పవచ్చు. సొలొమోను దేవుని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇది 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 ఒక పాస్టర్ గారు అడిగిన ప్రశ్న జ్ఞాపకం వస్తున్నది. అందుకే ఆ పాస్టర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి మనం అందరము నమ్ముతున్నాం కదండి, అంతేనా? ఎవరన్నా డౌటా? దేవుడు నన్ను నమ్ముతున్నాడా అనేది డౌట్. అది ఇది 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 కొంచెం సీరియస్ ఇష్యూ. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఇది వాస్తవం చెప్పాలంటే తలాంతుల గురించి అది చదివినప్పుడు ఆ పాస్టర్ గారు అడగక ముందే యేసు ప్రభు తలాంతుల గురించి ఉపమానం చెప్పిన తర్వాత కదా, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, 5 తలాంతులు ఉన్నవాడు, 2 తలాంతులు ఉన్నవాడు ఇంకా 5 ఇంకా 2 సంపాదించాడు. వాళ్ళను మెచ్చుకుంటూ, భలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉంటివి కాబట్టి అనేకమైన వాటి మీద. అది చాలా సంవత్సరాల క్రితం ఆ ఒక్క మాట అది చాలా నన్ను సని. డస్ గాడ్ ట్రస్ట్ మీ టు ఎంట్రస్ట్ వన్ మోర్ స్మాల్ వర్క్? దేవా, ఇంకొక చిన్న పని నాకు చెప్పడానికి నీవు నన్ను నమ్ముతున్నావా? గమనించండి దేవుని బిడ్డలారా, అది అక్కడ. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, మంచిదే, నమ్మవలసి. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్ముతున్నాను. ఆధారపడదగిన దేవుడు కాబట్టి ఆశ్రయిస్తూ ఉన్నాను. కీర్తనలు 46:1 కదా అండి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అందుకే సొలొమోను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఈ అలవాటు దావీదు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. కీర్తనలు 18:1 ఉంటుంది ఆ మాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. వాస్తవానికి దావీదు కదండి దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని కూడా ప్రేమించాడు కదా. దేవుణ్ణి ప్రేమించినట్టుగా ఆ కీర్తనలు 18 చెప్పాను కదా. దేవుని మందిరాన్ని అన్నప్పుడు దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 29లో ఆ మాటలు ఉంటాయి. 3వ వచనం 29. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు రాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను. అక్కడ మక్కువ అనే మాట వాడుతున్నాడు. మక్కువ అగైన్ అఫెక్షన్ ఆర్ ఆప్యాయత ఆర్ ప్రేమ ఆర్ కన్సర్న్. మందిరము 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 కదండి. 119:97లో నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు అంటాడు. అనగా దేవుని బిడ్డలారా ఇక్కడ. అందుకే ఈ ప్రార్థన అనగా అది కొంతమంది ఇళ్లలో ఉండవచ్చు. అక్కడ అంటే నేనుంటున్న ఇంట్లో, అంటే మా బాబు ఇంట్లో ఒక బోర్డు పెట్టారు. ఏంటంటే భక్తి సింగ్ గారు, బిల్లీ గ్రహం గారు అలాంటి పెద్దలందరి ఫోటోలు పెట్టి వాళ్ళు ఎంతెంతసేపు ప్రార్థనలో గడిపారో రాశారన్నమాట. రాస్తూ క్రింద ఒక ప్రశ్న రాశారు. గమనించండి, నీవు
ప్రార్థనలో లేక నీవు దేవునితో ప్రార్థనలో ఎన్ని గంటలు సహవాసము చేస్తున్నావు అన్నాడు. ఇక్కడ అంత ఎందుకు గమనించమంటున్నా అంటే గ్రామర్ గమనించండి. చేస్తున్నావు, కాలం అంటే ఇంగ్లీష్లో ప్రెజెంట్ కంటిన్యూస్. చేశాను కాదది, లేదా చేస్తావు కాదు. అక్కడ ఎన్ని గంటలు అనేటప్పటికీ నేను కొంచెం షాక్ అయిపోయాను. ప్రభువా, నిమిషాలు గడపడానికి కష్టమవుతుంటే వీళ్ళు ఇక్కడ గంటలను రాశారు ఏంటి ప్రభువా అని. మీరేమంటారు? కొన్ని నిమిషాలు గడపడానికి కష్టం అవుతున్నది. గమనించండి దేవుని బిడ్డలారా, మళ్ళీ అదే మాట చెప్తున్నాను. సమయం ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి నీ దగ్గర సమయము లేకపోతే నీకు సమయము దొరకదు. ఇది మనసులో పెట్టుకోండి దయచేసి. ఇందాక పాడాము కదా, ఆరోగ్యము నీదే, బలము నీదే, జలము నీదే, పొలము నీదే, ఉచితముగా ఉచితముగా. అదే ఎప్పుడు అనుకునేది అదే, దేవా రక్షణను కృపచేతనే కదా. ఎఫెసీ 2:8 ఉంటుంది కదా ఆ మాట. కృపచేతనే రక్షింపబడితిరి, క్రియల వలన కలిగినది కాదు, కృపచేతనే. అది చాలదన్నట్టు ఇహలోక ఆశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయుష్ నీకు ఆశీర్వాదం కాదా? చెప్పండి. డబ్బులుంటేనే ఆశీర్వాదమా? కాదండి. ఆ మాట కూడా మనం చెప్పుకున్నాం కదా. రాజే నావాడైతే రాజ్యం అంతా నాదే. రాజే నావాడైతే సృష్టికర్త అయిన దేవుడు. అందుకే దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు కలగదు. కానీ నేను అనుకుంటున్నాను, దేవా నాకు ఎందుకు ప్రభువా లేమి ఉన్నదని. అక్కడే పొరపాటు మనం చేస్తున్నది. ఇందాక ఏం చదివాం కదండి, రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదివితే అక్కడ ఒక చక్కని వాక్యం ఉందండి. తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇవ్వడంటారా? ఇస్తాడండి. ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా. ఒకటి, నిన్న కూడా ఒక హైందవ సహోదరునితో మాట్లాడుతూ ఇదే మాట వాడాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భం, ఎందుకు నమ్ముకోవాలండి నేను యేసు ప్రభువును అన్నాడు. అంటూ మీరేమంటారు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఆయన నా పాపముల కొరకు శిలువ మీద మరణించి తన రక్తమును కార్చి నన్ను క్షమించాడు, రక్షించాడు. అయితే ఇక్కడ ఆయనకు కొంచెం అంటే అది కొంచెం లోతైన విషయాలు తనే మొదలుపెట్టాడు. గమనించండి, ఇక్కడ మొదటి ప్రశ్న తనే అడిగాడు, అందుకు జవాబు చెప్పవలసి వచ్చింది. ఇదన్నమాట ఇక్కడ చాలా జరుగుతున్నాయి. గమనించండి దేవుని బిడ్డలారా ఇలాంటి విషయాలు. బహుశా యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ చూసి ఉండొచ్చు. ఆయన ఎవరు, రాధాకృష్ణ మనోహర్ ఎవరో చూసారా? ఆయన ఏమంటాడు, ఇక్కడ 26 ప్రశ్నలు పెట్టాను క్రైస్తవులకు, కనీసం 13 ప్రశ్నలకు జవాబిచ్చినా 90 లక్షలు ఎంతో ఇస్తానంటాడు. దానికి ఒక పాస్టర్ గారు జవాబులు చెప్పుకుంటూ వచ్చాడు అన్నీ. అనగా దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన ప్రార్థన ప్రార్థన? దేవుణ్ణి వెతుకుతూ ఉన్నవారు ఇంకా చాలామంది ఉన్నారు.
వారికి చెప్పవలసిన బాధ్యత లేక భాగ్యము, ఆ భారము నీ మీద నా మీద ఉన్నది. అందుకే ఎందుకు ఈ సందర్భంలో ప్రార్థన అని అంటున్నాను అంటే, దేవుని బిడ్డలారా, ఆత్మ సహాయం కావాలి. అది నాకు అంటే పూర్తిగా ఆ కోరస్ రాదు, కానీ ఏమంటాడండి ఆయన, ఆత్మలను సంపాదింపదగు ఆత్మ బలమున ఇది చేయనగు. అంతేనండి. ఆత్మలను సంపాదింపదగు ఆత్మ బల. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలారా, ఆత్మలను సంపాదించాలంటే నాకు మళ్ళీ ఆ మొలతాటి విద్యానందమయ్య గారు రాసిన పాట, ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంటుంది ఆ పాట. చివరిలో ఏమంటాడంటే, గుడిలో వినిన నీ వాక్యము మా గుండెల పదిలము చేసుకొని. ఇప్పుడు గమనించండి, గుడి బయటను ఆచారములో నడువగా తోడ్పడుము దేవా. పౌలేమన్నాడు, మా పత్రికలు మీరే కారా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతసేపు ఆరాధన చేశాము. మహిమ గల నామం, ప్రభు ప్రభావం గల నామం, శక్తి గల నామం, అని నామముల కన్నా పైనామము. మనము ధన్యులమే, మంచిదే. కానీ ఈ ధన్యతను ఇంకొకరికి పంచుకున్నప్పుడు రెట్టింపు అవుతుందని చెప్పాను కదండి. ఆ మాట కూడా చెప్పాను కదా. పంచుకున్న సంతోషం రెట్టింపు అవుతుంది, పంచుకున్న దుఃఖం సగం తగ్గిపోతుంది అని చెప్పాను. జాయ్ షేర్డ్, జాయ్ డబుల్డ్, సారో షేర్డ్, సారో హాఫ్డ్. దేవుని బిడ్డలారా మర్చిపోకండి పంచుకొనడంలో. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. స్టూడెంట్స్ కదా అండి, కొంచెం క్లెవర్ స్టూడెంట్ ఏంటంటే ఇతరులకు చెప్పడానికి భయపడు, చెప్పొద్దు అనుకుంటాడు వాడు. ఎందుకు? నాకంటే ఎక్కువ మార్కులు వాడికి వస్తాయేమోనని భయం. కానీ రావు. దేవుని బిడ్డలారా, వాస్తవానికి వీడే ప్రయోజనం పొందుతాడు. ఆ సీక్రెట్ తెలియదు. ఎందుకు అని అంటే, ఇది బిడ్డలకు జ్ఞాపకం ఉంచుకోండి, చిన్న బిడ్డలకు చెప్పండి. ఇఫ్ యు నో సంథింగ్ యూ టెల్ అదర్స్, యూ విల్ రిమెంబర్ ఇట్ మోర్ బెటర్. కాబట్టి దేవుని ఇట్లా చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న విషయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తూ సాక్ష్యం ఇవ్వడానికి, అనగా ఇక్కడ గమనించండి, సాక్ష్యం ఇవ్వడానికి అంటే ప్రార్థన చేయమంటున్నా. అంటే ఏమని ప్రార్థన చేయాలో కూడా చెప్తాను చూడండి. ప్రభువా, ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, అవి రావాలండి మనకు. ఇప్పుడు ఇందాక ఆ క్యాబ్ డ్రైవర్ కూడా నా దగ్గర ఒక చిన్న కార్డు ఉంది. అంటే ఆ కార్డులో క్యాలెండర్ ఒక ప్రక్క, క్యాలెండర్ ఇంకో ప్రక్క కొన్ని వాక్యాలు. యేసుక్రీస్తు సమాధానకర్త. బాబు, ఇదో యేసుక్రీస్తు సమాధానకర్త ఉంది, నీకు క్యాలెండర్, ఈ వాక్యం కూడా చదువుకో, మనసు నెమ్మది దొరుకుతుందని ఇచ్చాను. దేవుని బిడ్డలారా, ఇది అంటే పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు కూడా చెప్తారు. కానీ విశ్వాసులంగా మనం కూడా చెప్పాలి. అది అలాగా. కాబట్టి దేవుని బిడ్డలారా, దీనికి మూలాధారము ప్రార్థన. అది నేను చెప్తున్నది ఇక్కడ. కాబట్టి మొదటిది అడుగుడి,
తన కుమారుణ్ణి తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించుదాము, దేవుని మందిరమును ప్రేమిస్తాము, సంఘమును ప్రేమిస్తాము, తోటి వారిని కూడా ప్రేమిస్తూ వారికి అది కూడా చెప్పాను కదండి, యేసుక్రీస్తును గురించిన వార్త మాత్రమే సువార్త, మిగిలిన అన్ని వార్తలు అది కూడా చెప్పుకున్నాం మనం ఇంతకుముందే కదా. కానీ గమనించండి, మంచి అనేది పట్టుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది, చెడు పట్టుకోవడానికి నిమిషాలు కూడా అక్కర్లేదు. అందుకే ఆ సువర్తమానం వినడానికి ఇష్టము లేదు. కాబట్టి ఇప్పుడు నీవు నేను నమ్మదగిన దేవుణ్ణి నమ్ముతున్న నీవు నేను ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సహాయంతో ఏమని సాక్ష్యం ఇస్తామంటే, ఎందుకు నమ్ముకోవాలి అనే దానికి జవాబు చెప్పగలిగి ఉండాలి. నా లోకాశలు తీరుతాయా? ఎవరో అడగడం ఏంటండి? పేతురే అడిగాడు యేసు ప్రభువును, ప్రభువా నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేస్తాననగానే ఏం చేశారు? అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, వెంటనే వారు ఇంకా ప్రశ్న అడగలేదు, ఎప్పుడు రావాలి, ఎందుకు రావాలి, నువ్వేం చేస్తావు, మేమేం చేయాలి, అవేమి డిస్కషన్ అక్కడ ఏం లేదు. బైబిల్ ప్రకారం అయితే వెంటనే వచ్చేసారు. కొంతకాలానికే మళ్ళీ అడుగుతున్నాడు పేతురు, నిజమే ప్రభువా, బాగున్నది, మేమైతే ఇంతవరకు నిన్ను వెంబడించావు, మరి మా సంగతి ఏంటండి, మా గతి ఏంటి లేదా మా సంగతి ఏంటి అనేది అడుగుతున్నాడు. ఎంత చక్కని జవాబు చెప్పాడు కదా యేసయ్య అక్కడ. ఈ లోకంలో మీరు ఏమేమి వదిలిపెట్టారో అవన్నీ మీకు దొరుకుతాయి. అంత మాత్రమే కాదు, పరలోకములో దేవుని కుడిపార్శ్వమున సింహాసనంలో కూర్చుని మీరు ఏలుతుంటారనేది గమనించండి. అక్కడ డబుల్ బ్లెస్సింగ్. ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోకంలో కూడా ఆశీర్వాదం ఉన్నది. అది మళ్ళీ క్రైస్తవులకు, అనగా క్రైస్తవులు అంటే నా ఉద్దేశం యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలకు ఉన్న ప్రత్యేక ఆశీర్వాదం దేవుని బిడ్డలారా కదా అండి. ఈ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకూడదు, మనం పొందిన దాన్ని ఇతరులకు పంచుకుందాము. అది ఇక్కడ ఎవరైనా అంటే పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేది ఒక బుక్ ఉంది, రిక్ వారెన్ లేక ఎవరైనా చదివి ఉంటే. అంటే అక్కడ ఏంటంటే ఉద్దేశం, దాని సారాంశం ఏంటంటే, నీవెందుకు బ్రతుకుతున్నావు, లేదా ఇంకొక విధంగా చెప్పుకున్నాను, దేవుడు నేను ఎందుకు సృజించాడు. జవాబు ఉన్నదా అండి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తము సృజించిన నా జనులు, అంతకంటే ఇంకేం కావాలండి? అందుకే మళ్ళీ మత్తయి 5:16 కూడా అలాంటి మాటలే ఉంటాయి. మత్తయి 5:10 అందరికి తెలిసిందే. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాల. ఇక్కడిక్కడే ఈ 4 గోడల మధ్య ఆరాధిస్తే చాలదండి. గుర్తుంచుకోండి, అది పంచుకున్న సంతోషం రెట్టింపు అవుతుంది, పంచుకున్న దుఃఖం సగం తగ్గిపోతుంది అనేది గుర్తుంచుకోండి. మీరు ఆటోమేటిక్గా పంచుకుంటారు కదండి. అది ఎందులో యేసుని కొరకై అక్కడ ఏమంటాడు? ప్రభునందానందింతును నిరతము
ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తీయింతు ప్రభున్. యేసుని కొరకు నేను ఒకరిని అడిగాను, యేసుని కొరకు ఇలా జీవిస్తావో బాబు అంటూ నవ్వుతున్నాడు. దేవుని బిడ్డలారా, పాడుతున్నాము, రైటే, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? సొలొమోను దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడండి? గమనించండి, ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, నేను బాలుడను అనే మాట వాడతాడు. 7వ వచనంలో ఉన్నది చూడండి, రాజులు 1 గ్రంథం 3వ అధ్యాయం 7. నేను బాలుడను. అప్పటికి దాదాపు 20 సంవత్సరాల వయస్సు. సొలొమోను వయస్సు 20. అందుకే నేను బాలుడను. దేవుని బిడ్డలారా, ఇది బాలికలకు లేక విద్యార్థులకు అని చెప్పు, లేక చిన్నవారికి ఒక సందేశం. వాస్తవానికి అజ్ఞానం మనకందరికీ కావాలి, దేవుని సహవాసం మనకందరికీ కావాలి. మరొక ప్రక్క ఆయన రాజు కాబట్టి ఇక్కడ దేవుని అవసరత చిన్నవారికి ఎంతగా ఉన్నదో పెద్దవారికి అంతే ఉంది, పెద్దవారికి ఎంతగా ఉన్నదో చిన్నవారికి కూడా అంతే ఉన్నదని సొలొమోను జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సొలొమోను అడిగిన విషయం ఏంటి? జ్ఞానం కావాలి. తన ఉద్దేశం ఏంటి? నేను చిన్నవాడను, నాకున్న జ్ఞానం చాలదు. నాకున్న జ్ఞానం చాలదంటే 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం, అక్కడ తండ్రి దావీదు ఏమంటున్నాడు? నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును అంటాడు. మళ్ళీ 9వ వచనంలో నీవు సుబుద్ధి గలవాడవు. గమనించండి, తండ్రి దృష్టికి కొడుక్కి బుద్ధి ఉన్నది లేదని కాదు, కానీ తన దృష్టికి దేవా ఇంత పెద్ద జనాన్ని నేను ఏలడానికి నాకున్న ఈ అనుభవం లేదు, జ్ఞానం కావాలి. అందుకే అడుగుడి, అడిగినను అడగకపోయినా అనగా మనం అదే రాజుల గ్రంథం 3వ అధ్యాయం చదువుతూ వస్తాం. సొలొమోను చేసిన మనవి దేవుని దృష్టికి అనుకూలమాయను. అందుకే నీవు అడగకపోయినను అని అంటున్నాడు అక్కడ. అది దేవుని బిడ్డలారా. కాబట్టి మరొక పర్యాయం మనము ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఎవరి కొరకు? ఇక్కడ ఎవరి కొరకు అని అన్నప్పుడు నా మట్టుకైతే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అది చూసారా? యోబు అంటే దాన్ని ప్రేయింగ్ ఫర్ అదర్స్, ఇతరుల కొరకు. వాస్తవానికి ఇతరుల కొరకు ప్రార్థన చేయమంటే నేను ఇంకొకరికి చేస్తున్నానంటే ఇంకొకరు నా కొరకు చేస్తున్నట్టు, అంతే కదా కదండి? అది అక్కడ అనగా ఒకరి కొరకు ఒకరము, ఒకరి కొరకు మరొకరము ప్రార్థన చేయడం. దానికి ముందు మనం ఇందాక ఇక్కడ చేసినట్టుగా స్తోత్రం కృతజ్ఞత. దేవుని బిడ్డలారా, అంటే కృతజ్ఞత కలిగి ఉండడం గురించి నేను అనుకుంటాను మనము దాన్ని ఇంకా 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 నొక్కి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను కదా. రక్షణ ఉచితంగా రక్షింపబడ్డావు కాబట్టి ఆ భక్తుడు ఏమంటాడు? ఎట్లుండగలను నీ పాట పాడక
ఎట్లుండగలను నీ పాట పాడక పొందియున్నట్టి మేలులకై స్తుతి ప్రశంస పాడిదా హల్లెలూయా స్తుతి ప్రశంస. కదా అండి, ఇన్ని ఉపకారములు చేశావు దేవా, ఎలా ఉండగలను, థ్యాంక్ యూ చెప్పకుండా ఎలా ఉండగలను అంటున్నాడు. రక్షణ భాగ్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోగలిగి థ్యాంక్ యూ చెప్పగలిగితే మిగిలిన వాటికి ఆటోమేటిక్గా చెప్తూనే ఉంటామండి. కాకపోతే ఏంటంటే దేవుని బిడ్డలారా, నా మనవి ఏంటంటే అడిగింది అడిగినట్టు, అడిగినప్పుడు అడిగిన విధంగా జరిగినా దేవునికి దేవా థ్యాంక్ యూ అనండి, జరగకపోయినా దేవా థ్యాంక్ యూ అనండి. అప్పుడు ఏం జరుగుతుందో మీరే చూస్తారు. గమనించండి, మీరే చూస్తారన్నప్పుడు ఇందాక పాడాం కదండి, రుచి చూచి ఎరిగి తిని అని పాడాము. నిజమేనా అండి? అక్షరాల నిజ రుచి చూచి. అందుకే నేను ఆయనకు నిన్న హైందవ సోదరిని చెప్పింది ఏంటంటే, మోసేవానికి ఎరుక కావటి బరువు అని చెప్పాను. అంటే ఎందుకు చెప్పానంటే ఆ మాట, మీరు నమ్ముకుంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే ఏమేమి మేళ్ళు జరుగుతాయి, ఎలా జరుగుతాయని మీరే స్వయంగా తెలుసుకుంటారు, నేను చెప్పక్కర్లేదు అని అన్నమాట. అందుకు అలాగే చెప్పుకుంటూ వచ్చాను. మరి ఇక్కడ నీవు నేను రుచి చూచి ఎరిగి తిని, ఏమని రుచి చూశాను అంటున్నాం అక్కడ, యెహోవా ఉత్తముడు అని రుచి చూశాను నేను. ఆ ఉత్తమమైన దానిని నీవు ఇంకొకరికి కూడా అందించినట్లయితే అది మహోత్తమమైనది అవుతుంది దేవుని బిడ్డలారా. అయితే దీనికి ప్రార్థన సహాయం కావాలి, ఆత్మ బలం కావాలి. అందుకే దేవుని బిడ్డలారా, ప్రత్యేకించి పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఏమంటున్నాడండి అక్కడ, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. అక్కడ ఏమంటున్నాడు, పౌలు వంటి మహాభక్తుడు నీ యొక్క నా యొక్క ప్రార్థనలు కోరుతున్నాడు అనగా, దాన్ని మరొక విధంగా చెప్పుకోవాలనంటే, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రకటిస్తున్న ప్రతి బిడ్డ కొరకు, వారు డిపెండెంట్ కావచ్చు, ఇండిపెండెంట్, మీ పాస్టర్లు కావచ్చు, లేదా ఆ మెయిన్ లైన్ కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు ప్రార్థన చేయాలి? మళ్ళీ మీకు అందరికంటే బహుశా వాట్సాప్లో మెసేజెస్ రావచ్చు. ఏదో 13 మంది మీద గ్యాంగ్ రేప్ చేశారని క్రైస్తవ పాస్టర్ల మీద నేరం మోపి జైల్లో వేశారంట. ఇంకొక అతను దాన్ని ఆ వాట్సాప్లో చెప్తున్న అతను, ఎప్పుడైనా విన్నారా అండి పాస్టర్లు గ్యాంగ్ రేప్ చేశారనే మాట? ఆయన ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలాగ పరిష్కారం ఏంటి? ఒకటి దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువే చెప్పాడు, నన్ను లోకము ద్వేషిస్తున్నది కాబట్టి లోకము మిమ్ములను కూడా ద్వేషిస్తుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13, 14 ఏంటి బాబా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం లేక 12, 13 లేక 13, 14. సంతోషించి ఆనందించుడి. దానికి ముందమ్మ, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు,
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమనును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవర్తనను హింసించిరి. చూడండి, దేవుని ఏనాడో చెప్పాడు. కాబట్టి క్రైస్తవులకు లేక సేవకులకు ఇలాంటి హింసలు ఎదురవుతున్నాయంటే ఇది క్రొత్త విషయం కాదండి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సంఘముగా కదా, పేతురు చెరసాల్లో వేయబడ్డప్పుడు ఏం జరిగిందండి? అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనములో, సంఘమైతే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేయుచుండెను. ఈనాడు ఆ కార్యం జరగదా? జరుగుతుంది దేవుని బిడ్డలారా. కాకపోతే ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి అందుకే దేవుని బిడ్డలారా, మామూలుగా చెప్పుకోవాలని అంటే ఏం చేయాలి సార్ ఏది చెప్పినా జరగడం లేదంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే దేవునికి బడి ఏడు అంటాడు. అంటే దాన్నే ప్రార్థన చేయమని చెప్తున్నాడు అన్నట్టు. దేవునికి బడి ఏడు అని అంటే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొరపెట్టుదాం కదా. కీర్తనలు 145 18వ వచనం. కీర్తనలు 145 18వ వచనం. యెహోవాకు మొరపెట్టు వారందరికీ లేక ఆయనకు మొరపెట్టు వారందరికీ, 2వ లైన్లో నిజముగా మొరపెట్టు వారికి అన్నప్పుడు ఇందాక మనం ఆ ప్రైజ్ అండ్ వర్షిప్లో ఒక మాట వచ్చింది, ఆత్మతోనూ సత్యముతోనూ మొరపెట్టడము. అందుకే ఆత్మతో సత్యముతో మొరపెట్టడం అన్నప్పుడు మళ్ళీ పౌలు రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడండి, మనము కరెక్ట్గా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు మనకు. అందుకే ఇప్పుడు ఇక్కడ సాక్ష్యం ఇవ్వాలన్నా పౌలు మరొక చోట అంటాడు, ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేతును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది జరగవలసిన విషయం. నీవు నేను తను పరిశుద్ధాత్మను, అది లూకా వ్రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చదివాం కదా, పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును, మర్చిపోకండి ప్రార్థన. కాబట్టి సేవా సంస్థల కొరకు కావచ్చు, సేవకుల కొరకు కావచ్చు, విశ్వాసుల కొరకు కూడా ప్రార్థన చేయండి. కాబట్టి దేవుడు అడుగుడి, అడిగినను అడగకపోయినను, ఈ 3 మాటలు జ్ఞాపకం ఉంచుకొని మరి మీ ప్రార్థనలు అక్కడ ఇందాక నీవు ఎన్ని గంటలు, మీరు అని అనలేదు, నీవు ఎన్ని గంటలు. జ్ఞాపకం ఉన్నదా అండి? ఒకసారి నేను వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్పాను కదా. ప్రార్థన రహస్యము కంప్లీట్ చేయండి. రహస్య ప్రార్థన, ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ సీక్రెట్ ప్రేయర్. ప్రార్థన రహస్యము, అంటే నీవు ఒక్కనివే రహస్యం. అందుకే మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయం, నీవు గదిలోనికి వెళ్ళి రహస్యముగా నీ కంటికి కనబడు తండ్రికి ప్రార్థన చేయు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, వ్యక్తిగతంగా ఎవరైనా సరే అండి, చిన్నపిల్లలైనా పెద్దలైనా. ఎందుకు చిన్నపిల్లలు పెద్దలు అంటున్నానంటే గమనించండి, దేవుడైన యెహోవా బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు కదా. అందుకే కాబట్టి అంటే చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయవచ్చు అనేది. పౌలుతో మాట్లాడాడు, ప్రవక్త అయిన ఏలితో మాట్లాడాడు, మోషేతో మాట్లాడు, పెద్దవారు. అందుకే ఎవరైనా సరే ఇక్కడ తేడా రాదండి. అందుకే గమనించండి, బైబిల్లో నా యొద్దకు వచ్చు వాణిని అంటున్నాడు కానీ నా యొద్దకు వచ్చే పాస్టర్ని అనలేదు. గమనించండి దేవుని బిడ్డలారా. లేదా నా యొద్దకు వచ్చే క్రైస్తవులను అని అనలేదు.
యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. నా యొద్దకు వచ్చువానిని ఎనీబడి అనగా ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అందరూ అర్హులే. కాబట్టి ఈ సత్యాలను మనం జ్ఞాపకం ఉంచుకుందాం, కృతజ్ఞత చెల్లిద్దాం, ప్రార్థనలు చేద్దాం, ఆత్మ సహాయమును కోరుకుందాం. మనం అందరం కూడా దేవుని మహిమ కొరకు సాక్ష్యం ఇచ్చే బిడలంగా జీవించడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాము. దేవుడు మనకు ఆ సహాయం దయచేయునుగాక. దయగల తండ్రి, ప్రేమగల దేవ, ఎంత మంచివాడవు తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవు నీవే. నాయనా, అడుగుడి మీకియ్యబడును, సందేహింపక అడగండి, మంచి ఉద్దేశాలతో అడగండి, ప్రార్థన చేయండి. ఆత్మను ఎందుకు అనుగ్రహించాడు నాయనా? ముఖ్యంగా వ్యక్తిగతంగా సాక్ష్యమిచ్చు బిడలం, సంఘముగా సాక్ష్యమిచ్చు బిడలమై ఉండగలుగుట మీ ఆత్మ సహాయమును మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి.